మోందా తుఫాన్ ద్వారా నష్టపోయిన రైతులను ఆదుకుంటామని ఇప్పటికే ప్రభుత్వానికి ప్రాథమిక అంచనా పంపించామని హుజూరాబాద్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ వడితెల ప్రణవ్ అన్నారు. కమలాపూర్ మండల పరిధిలోని అంబాల, కమలాపూర్, బత్తివానిపల్లి, కమలాపూర్, ఉప్పల్, దేశరాజ్పల్లి, కన్నూరు గ్రామాల్లో పంట నష్టం జరిగిన ప్రాంతాలను, రోడ్లను స్థానిక కాంగ్రెస్ నాయకులతో కలిసి ఆయన పరిశీలించారు. కోతకొచ్చిన సమయంలో ఇలా జరగడం బాధాకరమని, ఇప్పటికే ఐకేపీ సెంటర్లలో కొనుగోలు ప్రారంభించామని, ప్రభుత్వం రైతుల పట్ల చిత్తశుద్ధిగా ఉందని అన్నారు. శుక్రవారం రోజున వరంగల్ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి హుజూరాబాద్ నియోజకవర్గ వ్యాప్తంగా నష్టపోయిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా పరిశీలించాలని కోరామని, పూర్తిస్థాయి నివేదిక ఆధారంగా మోందా తుఫాన్ నష్టంపై ప్రభుత్వానికి పూర్తిస్థాయి నివేదిక అందజేస్తామని అన్నారు. పలువురు రైతులు ప్రణవం చూడగానే కన్నీరు పెట్టుకోగా అండగా ఉంటామని, అధైర్యపడొద్దని భరోసా అందించారు. అధికారులతో ఫోన్లో మాట్లాడిన ప్రణవ్ తుఫాన్ నష్టంపై అంచనా వేసి యుద్ధ ప్రాతిపదికన తెగిన కల్వర్ట్లు, రోడ్లను మరమ్మతు చేపట్టాలని, మిల్లర్లు సకాలంలో వడ్లు కొనుగోలు చేపట్టాలని అధికారులను కోరారు ప్రణవ్. దీనికి సంబంధించి అధికారులతో ఆయన ఫోన్లో సంభాషించారు. కమలాపూర్ మండలంలో మరి గత 2 రోజులుగా ఏదైతే తుఫాన్ వల్ల అనుకోకుండా భారీ వర్షాలు ఏవైతే తెలంగాణ రాష్ట్రానికి, ముఖ్యంగా వరంగల్ జిల్లా, ఖమ్మం, కరీంనగర్ ఏవైతే తుఫాను వచ్చిందో మరి దాదాపు ఇక్కడ ఉన్న కమలాపూర్ మండలంలో అంబాల, కన్నూరు, దాదాపు గూడూరు, గోపాల్పూర్, ముఖ్యంగా దేశరాజ్పల్లి ఈ గ్రామాలు బాగా ఎఫెక్ట్ అయినాయి. ముఖ్యంగా దాంట్లో అంబాలాకి ఇంకా దేశరాజ్పల్లికి రాకపోకలు కూడా, అక్కడ ఉన్న బ్రిడ్జ్ కూడా కొంచెం డ్యామేజ్ అయింది. మేము వెంటనే అధికారులకి, ముఖ్యంగా అగ్రికల్చర్ డిపార్ట్మెంటు ఏఈఓలు అందరూ గత 2 రోజుల నుంచి ఫీల్డ్ల అంచనాలు వేసి ఎంతవరకు పంట నష్టం జరిగింది ప్రిలిమినరీ రిపోర్టు ఆ కలెక్టర్లకు ఇచ్చడం జరిగింది. మరి దాంతోపాటు 1-2 రోజులలో ఇంకా ఈ వరద నీళ్ళు అన్నీ రిసీడ్ అయిన తర్వాత ఇంకో రౌండ్ పంట నష్టం ఎంత జరుగుతుంది, ఎన్ని ఎకరాలకు అయిందని చెప్పి మరి రైతులందరికీ ఈ ప్రభుత్వం ఆదుకుంటుందని చెప్పి, నష్టపోయిన ప్రతి రైతుకి ఆదుకుంటుందని తెలియజేస్తూ, మరి దాంతోపాటు ఇవాళ మధ్యాహ్నం 1-2కి మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏరియల్ సర్వే ఏదైతే వరంగల్, హన్మకొండ జిల్లా సంబంధించి ఈ కరీంనగర్ ఈ 3 మండలాలు, జిల్లాలో అనుకున్న మండలాలకు బాగా ఎఫెక్ట్ అయిన మండలాలపైన, కాన్స్టిట్యున్సీల పైన కూడా తిరుగుతారు. మన ఏరియాలో కూడా కమలాపూర్ ఏరియా పైన కూడా ఏరియల్ సర్వే చేసుకొని పోతారని సమాచారం. మరి వారు సాయంత్రం సమీక్ష కలెక్టరేట్లు ఉంది కాబట్టి ఇవన్నీ చూసి ప్రిలిమినరీ రిపోర్ట్ 1-2 రోజుల్లో కూడా మరి రైతులకు ఎంత నష్టం జరిగింది, మరి దాన్ని ఆదుకునే వివరాలు కూడా వారు వెల్లడిస్తారని నేను ఒకసారి తెలియజేస్తూ, మరి రైతులందరూ మేము చెప్తున్నాం, దాంతోపాటు మాయిశ్చర్ కంటెంట్ కొంచెం ఉన్నా మరి మా నుంచి మిల్లర్లకు కూడా, సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మిల్లర్లకు కూడా ఆదేశాలు ఇచ్చడం జరిగింది. మాయిశ్చర్ కంటెంట్ కొంచెం ఎక్కువ ఉన్న ప్రొక్యూర్మెంట్ మాత్రం ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పి ఆ మిల్లర్లకు కూడా చెప్పుడు జరిగింది. సో రైతు ప్రభుత్వం కాబట్టి రైతులకు ఎట్టి పరిస్థితులు నష్టం కాకుండా చూసే బాధ్యత మా కాంగ్రెస్ పార్టీ పైన ఉందని తెలియజేస్తున్నా. ఇప్పుడు పంట నష్టపోయిన ఒక రోడ్డు ఉందా? కరెంట్ పోల్ అక్కడ అట్లా రౌండ్ కూడా అటు కూడా ఎట్లా దయచేసి మీరు ఏమన్నా చేసి
ముందురా బాగా